నమస్కారం సార్. సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే చాలామందికి జాయింట్ పెయిన్స్ అనేవి విపరీతంగా వస్తున్నాయి. కొంతమందికి నిద్ర లేచిన వెంటనే పెయిన్స్ వల్ల వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. పైపెచ్చి పెయిన్స్ వస్తున్నాయి, మాకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనేసి చాలామంది కంగారు పడుతూ ఉంటున్నారు. అసలు ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి సార్? జాయింట్ పెయిన్స్ రకరకాలు ఉంటాయి. బట్ దానిలో అతి ముఖ్యమైన కారణాలు జనరల్గా 3 or 4 ఉంటాయి అన్నమాట. దానిలో ఒకటి ఏంటంటే ఓస్టియోఆర్థరైటిస్. మీన్స్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు జనరల్గా ఇక్కడ కార్టిలేజ్ మనకు డ్యామేజ్ అయిపోతుంది. అండ్ అదే టైంలో వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళు నడిచినప్పుడు టక్ టక్ సౌండ్ రావడం కానీ లేకపోతే వాళ్ళకు నొప్పి రావడం కానీ మొదలు పెడతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే జనరల్లీ కార్టిలేజ్ రీజనరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ టైప్ కొన్ని మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ చేస్తాం. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్ లైక్ కొంతమందికి ఆర్థరైటిస్ వచ్చేస్తాయి, లేకపోతే కొంతమందికి రుమోటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటాయి. సో దానివల్ల కూడా వాళ్ళకు బాపు అన్నీ వచ్చేసి జాయింట్స్లో అన్ని బాపు వచ్చేసి వాళ్ళకు నొప్పి వచ్చేస్తాయి అండ్ నడవడానికి వాళ్ళకు కష్టం అయిపోతాయి. ఓకే, సో దట్స్ సర్వైవల్ విల్ బీ వెరీ డిఫికల్ట్. ఈవెన్ దే కెనాట్ డూ దేర్ ఓన్ వర్క్ ఎలా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ అని మనం చెప్పొచ్చు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ యూరిక్ యాసిడ్ డెవలప్మెంట్. ఎప్పుడైనా సరే మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువైతే మనకు యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. లేకపోతే ఒకరు సపోజ్ ఆల్కహాల్ డైలీ బేసిస్లో తీసుకుంటున్నారు. డైలీ బేసిస్లో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి లైక్ చాలా ఫాస్ట్గా యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. బికాజ్ ఆల్కహాల్లో ఒక టైపు మెడిసినల్ కాంపౌండ్ ఉంది. సో దట్ ఈస్ కాల్ ప్యూరిన్ అన్నమాట. ఈ ప్యూరిన్ నుంచి చాలా ఫాస్ట్గా యూరిక్ యాసిడ్ పెరుగుతాయి అన్నమాట శరీరంలో. సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు నేను జనరల్లీ సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ యూ స్టాప్ టేకింగ్ ఆల్కహాల్. ఇఫ్ యువర్ యూరిక్ యాసిడ్ లెవెల్ ఈజ్ వెరీ హై, ఖచ్చితంగా మనకు 100 to 100% అక్కడ ఆల్కహాల్ ఆపేయాలి. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, ఫుడ్ నేను సజెస్ట్ చేస్తాను, ఓన్లీ దే హ్యావ్ టు టేక్ 2 times ఫుడ్ ఇన్ ఏ డే. మార్నింగ్ ఒక పూట, ఈవినింగ్ ఒక పూట. సో ఫుడ్ మనం 2 times ఫుడ్కి వచ్చేస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ గ్లూకోజ్ ఇంటెక్ మనకు తగ్గుతుంది. ఓకే, అండ్ 8 hours గ్యాప్ మెయింటైన్ చేయాలి. మార్నింగ్ టు ఈవినింగ్ 8 hours గ్యాప్లో 2 times ఫుడ్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఆల్కహాల్ ఆపేయాలి, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ ఆపేయాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకు నాన్ వెజ్ కూడా కంప్లీట్గా నాన్ వెజ్ ఐటమ్స్ కంప్లీట్గా ఆపేయాలి. బికాజ్ అనిమల్ ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ హార్మ్ఫుల్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. సో అందుకని యూరిక్ యాసిడ్ లెవెల్ ఎలివేట్ అయినా లేకపోతే ఆర్థరైటిస్ వాళ్ళకు డెవలప్ అయినా నేను ఇదే సజెస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటు మనకు ఇంకొక చిన్న చిట్కా చెప్తాను, ఆ చిట్కా కూడా వాళ్ళు పాటించవచ్చు. ఫైనల్లీ ఇన్ కేస్ సపోజ్ నేను చెప్పిన చిట్కా మీరు పాటించారు, మీరు ఫుడ్ ప్యాటర్న్ పాటించారు, అన్ని రకాలు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్కి వచ్చిన తర్వాత కూడా మీకు తగ్గడం లేదంటే దెన్ న్యాచురల్ మెడిసిన్ ఈజ్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. బికాజ్ కెమికలైజ్డ్ మెడిసిన్స్ మీరు వాడితే మీకు కిడ్నీ డ్యామేజ్ అవడం అవకాశం ఉంది. ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్ కిల్లర్ దట్ లీడ్స్ టు ద కిడ్నీ డ్యామేజ్ రెగ్యులర్ బేసిస్లో మీరు వాడితే. సో కిడ్నీ డ్యామేజ్ చాలా కష్టం కదా, దట్స్ మేజర్ ప్రాబ్లం. సో అందుకని అక్కడ ఏమవుతుందంటే లైక్ కిడ్నీ డ్యామేజ్కు మనం ప్రివెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్. న్యాచురల్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం న్యాచురల్ మెడిసిన్స్ వాడాలి. అండ్ ఈ న్యాచురల్ మెడిసిన్స్ వాడుతుంటే మనం కొన్ని ఆహార పద్ధతి మనం పాటిస్తే ఆటోమేటికల్లీ వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ దే కెన్ గో టు ద ఆఫీస్, దే కెన్ డూ దేర్ ఓన్ డ్యూటీ, వాళ్ళ సొంత పని అన్నీ చేయగలుగుతారు. అండ్ ఇట్స్ ఎ సింగిల్ మెడిసిన్ ఓన్లీ వన్ పర్టికులర్ మెడిసిన్ ఐ హ్యావ్. సో ఇఫ్ దే ఆర్ యూజింగ్ దట్ వన్ పర్టికులర్ మెడిసిన్ డైలీ వన్స్ ఎ డే, వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడతారు అండ్ సర్వైవల్ వాళ్ళకు ఈజీ అయిపోతాయి. దే కెన్ డూ దేర్ ఓన్ వర్క్ ఓన్లీ ఒక్క మెడిసిన్స్ వాడేసి. బట్ దట్ ఈజ్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ క్యూర్. ఆ మెడిసిన్స్ ద్వారా వాళ్ళ సొంత పని చేయగలుగుతారు, పెయిన్ తగ్గుతుంది. బట్ క్యూర్ పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అక్కడ వాళ్ళకు ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది చూడాలి ఫస్ట్. ఇది చూసి దాన్ని బట్టి మేము డయాగ్నోసిస్ చేసి ప్రాపర్లీ వాళ్ళకు ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే అకార్డింగ్లీ సమ్ మెడికేషన్ ఇస్తేనే అప్పుడు మాత్రం అది పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది. అండ్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కమ్ విత్ ద వీల్ చైర్, దే కమ్ విత్ ద కార్,
దెన్ అగైన్ ఐ గో అండ్ చెక్ ఆన్ ద కేఆర్ అండ్ ఐ జనరల్ కమ్ బ్యాక్. ఆ తర్వాత నేను చూసేసిన తర్వాత వాళ్ళకు మెడిసిన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దే కమ్ బై వర్క్ దెమ్ సెల్ఫ్. వాళ్ళకు అగైన్ ఇట్లా వీల్ చైర్ అవసరం ఉండదు. ఈవెన్ వాళ్ళకు కార్లో కూర్చున్నా సరే కూడా నెక్స్ట్ టైంకు వాళ్ళ ఆటోమేటిక్గా నడిచి వచ్చేస్తారు నా దగ్గరికి. సార్ మనం తీసుకునే ఫుడ్లో కూడా కొంతమందికి ఏంటంటే కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా ఏమన్నా ఇట్లాంటి పెయిన్స్ వచ్చే అవకాశం? దట్ ఈస్ కార్బోనేటెడ్ డ్రింక్ కాబట్టి దట్ ఈస్ హైలీ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. అండ్ దానిలో గ్లూకోజ్ కంటెంట్ కూడా చాలా హైగా ఉంటుంది. అరౌండ్ 40%, 40 grams వీఆర్ గెటింగ్ గ్లూకోజ్ ఫ్రమ్ ద ఎనీ సైడ్ ఆఫ్ స్మాల్ బాటిల్ ఆఫ్ కూల్ డ్రింక్స్. సో అది చాలా హార్మ్ఫుల్ కాబట్టి దానివల్ల మనకు నొప్పి పెరగడం అవకాశం ఉంది. 100% అవకాశం ఉంది. అంటే తాగంగానే ఇమీడియట్ వచ్చేస్తుంది అని కాదు. సపోజ్ మీరు డైలీ బేసిస్లో తాగుతున్నారు అండ్ కొన్ని సంవత్సరాల నుంచి మీరు తాగుతున్నారు అండ్ యు ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో మెల్లగా అన్ని రకాల కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి పెరిగినప్పుడు ఒక లెవెల్ పెరిగిపోతే అప్పుడు మీకు నొప్పి స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకని దే షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఆల్ దిస్.